ప్రజల కోసం నిత్యం పరితపించాల్సిన ఎమ్మెల్యేలు పైసల కోసం పరుగులు తీస్తున్నారు. పదుల కన్నా సతులే వసూలులో పోటీ పడుతున్నారు. తమ నియోజకవర్గాన్ని పదులం చేసుకోకుండా పైసలెనక పోటీపడి ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. గెలిచిందే గొప్ప, మళ్ళీ ఎలానూ గెలవలేం, ఉన్నన్ని రోజులైతే ఊడ్చేస్తే పోలా అని పచ్చిగా పైసల కోసం పరుగులు తీస్తున్నారు. మరోసారి ఎమ్మెల్యే యోగం దరిదాపుల్లో కానరావడం లేదు. టికెట్ వచ్చే వరకు ఒక లెక్క, వచ్చి గెలిచినాక పైసల లెక్క అన్నట్లుగా ఉంది కొందరు కొత్త ఎమ్మెల్యేల ఊపు. ఎన్నికల్లో గెలిచి 6 నెలలు కాకముందే పతుల కన్నగా సతులు పన్నులు చెక్కబెట్టేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ మంచి చెడు జాంతారై మేము కష్టపడి పైసలు పెట్టి గెలిచినాం, వసూలు చేసుకోద్దని బాహటంగానే చెప్పడం కొసమెరుపు. ఎమ్మెల్యేల కన్నా భార్యల కక్కుర్తి మరీ దారుణంగా మారింది. ఏ రోజుకు ఆ రోజు లెక్కలు వేసుకుంటూ తమ ఖజానా నింపుకోవడం కొసమెరుపు. ఏ నియోజకవర్గం చూసినా కాసులే రాసులు అన్నట్లుంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు కార్యకర్తలు పనిపెట్టుకుని ఎలితే చాలు మన వాటా ఎంత అంటూ బాహటంగానే అడిగేస్తున్నారు. ఎమ్మెల్యేల సతీమణుల వసూళ్లతో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. పార్టీ అంటేనే పడిచొచ్చే కార్యకర్తలు ఎమ్మెల్యే సతీమణుల చర్యలతో చిత్తయిపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న పాత 10 జిల్లాల్లో ఓ 15-20 మందిగా ఎమ్మెల్యేలు అయితే నేరుగా రంగంలోకి దిగకుండా తమ కుటుంబ సభ్యుల్ని అడ్డుపెట్టి అడుక్కుంటున్నారు. ఇలాగే ఆ చిలకొట్టుడు ఎమ్మెల్యేలను వదిలేస్తే భవిష్యత్తులో ఆ నియోజకవర్గం ఇత్తడై పోవడం ఖాయం. నూతన ఎమ్మెల్యేల సతీమణుల పెత్తనంపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 8 నెలలు అవుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు మీద భిన్న అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు మాత్రం ఎమ్మెల్యేలుగా గెలిచిన కొంతమంది తమ ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పట్టణంతో కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల మీద అప్పుడే కొంత వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 63 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం, మొత్తం 75 మంది ఎమ్మెల్యేలతోటి పూర్తి స్థాయిలలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే 6 గ్యారంటీ పథకాల అమలు విషయంలో కావచ్చు, లేదా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా, రకరకాల అంశాలు ఇవన్నీ కూడా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండడంతో ఆచితూచి అడుగు వేస్తున్న నేపథ్యంలోనే ఒక 15-20 నియోజకవర్గాల్లో మాత్రం గతంలో ఒకసారి గెలిచి మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు కావచ్చు, లేదా కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా నియోజకవర్గంలో పట్టు కోసం లేదా నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల కోసం పనిచేయకుండా కేవలం తమ స్వలాభం కోసం పనిచేస్తున్నట్టుగా ఒక ఆరోపణలు మాత్రం వినవస్తున్నాయి. ఎందుకంటే నేను ఏదైతే 15-20 నియోజకవర్గాలను, ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పెత్తనం కన్నా ఎమ్మెల్యే సతీమణి పెత్తనాలే ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో హాట్ టాపిక్గా కొనసాగుతున్నాయి. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యే భార్యని కలిస్తేనే పని అవుతుందనే ప్రచారం మాత్రం విస్తృతంగా కొనసాగుతుంది. దాంతోపాటుగా నియోజకవర్గ అభివృద్ధి కానీ, నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక పద్ధతి గల అధికారులు అందుబాటులో ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ఒక సిస్టమ్ బాగుంటుందనేది గత చరిత్ర చెప్తుంది. ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా చాలా నియోజకవర్గాలలో ఆ సిస్టంలో వెళ్ళిపోతున్నారు. కానీ ఈ 15-20 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కేవలం తమ ఇల్లు చక్కదిద్దుకోవడం, ఇల్లుండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు పెట్టుకోవాలని ఒక సామెత తీరులో గెలిచిన ఒక 3 నెలల వరకు ముభావంగా ఉన్న సదరు నేతల భార్యలు ఇప్పుడు
ఒక్కసారిగా కమర్షియల్ ఆస్పెక్ట్లోకి వచ్చారు. అంటే ఒక రకంగా కౌంటర్ ఓపెన్ చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి పనికి పైసలు ఇస్తే తప్ప ఫైలు ముందుకు కదలేని దౌర్భాగ్యమైన పరిస్థితి కొన్ని నియోజకవర్గంలో ఉందంటే నిజంగా ఎంత చీప్ అనో ఒకసారి కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గెలిచి 8 నెలలు కాలేదు, ఇంకా నియోజకవర్గంలో ప్రజలతో మమేకం కాలేదు, ప్రజా సమస్యల్ని అవలింపు చేసుకునే ఆలోచన లేకుండా కేవలం ధనార్జన ధ్యేయంగా కొంతమంది ఎమ్మెల్యేల కుటుంబాలు ముందుకు వెళ్ళటం అంటే నిజంగా రేపు అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పెను ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. రాబోయే మరో 4.5 ఏళ్ళు కావచ్చేమో, కానీ ఆ లోపలనే నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయి తిరిగి కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితి కూడా తప్పకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక పట్టుకొమ్మ లాంటి వాడు. ఇటువంటి పట్టుకొమ్మలందు గట్టిగా ఉంటేనే ఒక మహావృక్షం లాంటి పార్టీ ముందుకు వెళ్తుంది, ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుంది. కానీ ఈ 15-20 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్థానంలో ఎమ్మెల్యేల సతీమణులు, పతులేమో ప్రజాప్రతినిధులు, సతులేమో కౌంటర్లు, కలెక్షన్ కింగ్లుగా మారిపోవడంతో నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా అయ్యగారి కన్నా అమ్మగారిని కలిస్తేనే పని అవుతుందనే ఒక ప్రచారం మాత్రం విస్తృతంగా కొనసాగుతుంది. అది కొన్ని నియోజకవర్గాలు రిజర్వ్ నియోజకవర్గం కావచ్చు, జనరల్ స్థానం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో బదిలీల ప్రక్రియ కావచ్చు, లేదా డిప్యూటేషన్ కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి పనులు కావచ్చు, ఏ పని కావాలన్నా, ఒక కాంట్రాక్టర్కి ఒక పని కావాలన్నా అమ్మగారికి కలవాల్సిందే, ఒక అధికారికి బదిలీ కావాలన్నా అమ్మగారిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఒక షాడో ప్రజాప్రతినిధిగా, షాడో ఎమ్మెల్యేగా పతుల వెనక సతులు వ్యవహారం నడిపించడం నిజంగా ఒక సిగ్గుచేటే. ఎందుకంటే ప్రజాప్రతినిధి అనే వ్యక్తి గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై ఆ నియోజకవర్గాన్ని పూర్తిగా పట్టు సాధించి భవిష్యత్తులో మరో 2-3 సార్లు నియోజకవర్గంలో గెలవడం కోసం బాటలు వేయాలి తప్ప కేవలం అంది వచ్చిన అవకాశాన్ని పుచ్చుకొని పైసేమే పరమాత్మ అంటూ ఎక్కడికక్కడ కూడా ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పట్టడం నిజంగా ఆ నియోజకవర్గ ప్రజల ఇబ్బంది మాత్రం పడుతున్నారు. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఆశలతోటి ప్రజాప్రతినిధిని గెలిపించుకున్న తర్వాత ఆ ప్రజాప్రతినిధి పైసల కోసం కక్కుర్తి పడితేనో, ఆ కుటుంబం కక్కుర్తి పడితే ఎవరికి చెప్పుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలో అయోమయమైన పరిస్థితులు మాత్రం కార్యకర్తలు ఉన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత పార్టీ మీద పట్టు సాధించారు. అదే తరహాలో నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి నియోజకవర్గ అభివృద్ధి నిధులు సమకూరుస్తూనే నియోజకవర్గంలో ఉన్న లోటుపాట్లు లేదా నియోజకవర్గంలో పతుల వెనక సతుల షాడో ఇష్యూస్ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా తెప్పించుకొని కొన్ని నియోజకవర్గాలు దారి తప్పుతున్న నియోజకవర్గాల్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక 3-4 నెలల నుంచి ఈ తరహా ప్రచారాలు కొన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్నాయి. కొంతమంది కార్లు, కొంతమంది బంగ్లాలు, కొంతమంది ఇళ్ల స్థలాలు, కొంతమంది రకరకాల డిమాండ్లతోటి తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఇదే తరహా ఇంకా కొనసాగితే మాత్రం రేపు లోకల్ బాడీ ఎలక్షన్కి వచ్చేసరికి ఆ ప్రభావం తప్పకుండా సదరు ఎమ్మెల్యే పనితీరు మీద పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా ఉన్న నియోజకవర్గాలు ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి ప్రచారం జరుగుతున్న నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఇటువంటి వాటిని కట్టడి చేస్తే తప్ప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు వెళ్ళే అవకాశం లేదు. ఆ విషయంలో ఒక్కసారి రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక్కసారి నియోజకవర్గాల వారీగా రివ్యూ చేస్తూ ఎక్కడెక్కడ పతుల వెనక సతులు వ్యవహారం చేస్తున్నారా, లేదా ప్రజాప్రతినిధుల పేరుతోటి కుటుంబం పెత్తనం చేస్తున్నారనే విషయంలో కొంత క్లారిటీ తీసుకొని ప్రజలు ఆలోచన, ప్రజల డిమాండ్ మేరకు అభివృద్ధి పనులు కొనసాగితే బాగుంటుందనేది జెల్ఎస్యూ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.